మనిషి బాబు ముఖ్యమంత్రి అయితే చాలు, అవే నాకు 100 కోట్లు అని, బాబు కోసమే తన జీవితం అని, అందుకు అంగీకరించని వారిని తన పార్టీలో కూడా ఉండకూడదు అని, ఈ విషయంలో వేరే అభిప్రాయం కూడా ఉండదు అని, తన పార్టీ నుంచి వాళ్ళు వెళ్ళిపోవచ్చు కావాలంటే అని చెప్పి కూడా తన సభల్లో ఉపన్యాసాలు ఇచ్చేవాడిని బహుశా ఎవరిని మనం చూసుంటాం, ఒక్క ఈయనను తప్ప. ఈ దత్తపుత్రుడికి ఆ బాబు పొత్తులో ఎన్ని సీట్లు ఇచ్చినా ఓకే, ఏ సీటు ఇవ్వకపోయినా ఓకే. చిత్తం ప్రభు అనే త్యాగాల త్యాగరాజుని మాత్రం ఇప్పుడే ఈ దత్తపుత్రుల్లో మాత్రమే చూస్తాం. ఎవరైనా ప్రజల కోసం త్యాగాలు చేసేవాడిని చూశాం కానీ ఏకంగా ప్యాకేజీల కోసం త్యాగం చేసేవాడిని మాత్రం బహుశా ఎప్పుడు చూసుండం. ప్యాకేజీల కోసం తన వారిని త్యాగాలు చేసే ఈ త్యాగాల త్యాగరాజును మాత్రమే చూసింటాం. మరో విచిత్రం కూడా చెప్పాలి. మరో విచిత్రం ఏమిటనంటే ఈ త్యాగాల త్యాగరాజు గురించి, ఈ దత్తపుత్రుడు గురించి మరో విచిత్రం ఏమిటనంటే రియల్ లైఫ్లో ఈ పెద్ద మనిషి ఏ భార్యతోనూ ముచ్చటగా కనీసం 3-4 సంవత్సరాలైనా కూడా కాపురం చేసి ఉండడు. ఈ మ్యారేజ్ ఇస్తారు. ఆడవాళ్ళను కేవలం ఆట వస్తువులుగా మాత్రమే చూస్తూ పెళ్లి అనే ఒక పవిత్ర వ్యవస్థను, పెళ్లి అనే ఒక పవిత్ర సాంప్రదాయాన్ని మంటగలుపుతూ 4 ఏళ్లకోసారి పెళ్లి చేసుకోవడం, మళ్ళీ విడాకులు ఇచ్చేసేయడం, మళ్ళీ పెళ్లి చేసుకోవడం, మళ్ళీ విడాకులు ఇచ్చేసేయడం, ఏకంగా కార్లను మార్చినట్టుగా భార్యలను మారుస్తా ఉన్న ఈ పెద్ద మనిషి 3 సంవత్సరాలకు 4 సంవత్సరాలకు భార్యలను మారుస్తా ఉన్న ఈ పెద్ద మనిషి ఇప్పటికే 3 భార్యలు అయిపోయారు అని అంటే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈరోజు మనమంతా ఉన్నాం. నాకైతే 2 ఆడపిల్లలు ఉన్నారు. మనమంతా కూడా ఆలోచన చేయాలి. మనకు చెల్లెళ్ళు ఉన్నారు, మన ఇళ్లలో ఆడబిడ్డలు ఉన్నారు. ఇలాంటి వాళ్ళు నాయకులు అవుతే, ఇలాంటి వాళ్ళు ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు అవుతే, ఇలాంటి వాళ్ళను ఇన్స్పిరేషన్గా తీసుకొని 4 ఏళ్లకు ఒకసారి, 3 ఏళ్లకు ఒకసారి ఇదే మాదిరిగా ప్రతి ఒక్కరూ కూడా చేయడం మొదలు పెడితే నిజంగా మన ఆడబిడ్డల పరిస్థితి ఏమిటి, మన చెల్లెళ్ళ పరిస్థితి ఏమిటి, మన ఆడబిడ్డల పరిస్థితి ఏమిటి? ఇలాంటి పరిస్థితిని, ఇలాంటి కార్యక్రమాలు చేసే ఇలాంటి వారిని సమాజంలో, రాజకీయాలలో ఇలాంటి వారికి కనీసం ఓటు వేయడం కూడా ధర్మమేనా అని చెప్పి కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇలాంటి ఆయనేమో ఏ భార్యతోనూ కనీసం 3-4 సంవత్సరాలైనా కూడా కాపురం చేయలేడు. కానీ పొలిటికల్ లైఫ్లో మాత్రం చంద్రబాబు నాయుడుతో మాత్రం తన వివాహ బంధం కనీసం 10-15 సంవత్సరాలైనా ఉండాల్సిందే అని చెప్పి ఏకంగా తన క్యాడర్కు చెప్తా ఉన్నాడు.
తన క్యాడర్కి ఇదే మాటలు చెప్తా ఉన్నాడు. చంద్రబాబు నాయుడుతో వివాహ బంధం కనీసం 10-15 సంవత్సరాలైనా ఉండాలి అని చెప్పి. నేను అడుగుతా ఉన్నా, ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. నేను అడిగేది ఒకటే, 2 విషయాలు కనుక కలిస్తే అమృతం తయారవుతుందా అని చెప్పి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. 4 వంచకులు కలిస్తే మంది పెరుగుతారు కానీ ప్రజలకు చేసే మంచి పెరుగుతుందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఆలోచన చేయమని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను. ఒకరేమో పిల్లనిచ్చిన మామ, ఒకరైతే పిల్లనిచ్చిన మామ, సాక్షాత్తు కూతుర్నిచ్చిన మామ ఎన్టీ రామారావునే వెన్నుపోటు పొడిచిన క్యారెక్టర్ ఒకరిది. ప్రతి ఎన్నికల్లోనూ ప్రజలకు రంగురంగుల మేనిఫెస్టో చూపిస్తారు. ప్రతి ఎన్నికల్లోనూ ఆ తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజలను మోసం చేస్తా ఉన్నారు. ఇలాంటి వెన్నుపోట్లు పొడుస్తా ఉన్న ఈ చంద్రబాబు ప్యాకేజీల కోసం తన వారిని తాకట్టు పెడతా ఉన్న ఈ దత్తపుత్రుడు. కొత్త చట్టం వచ్చింది. ఆ చట్ట ప్రకారం జగన్మోహన్ రెడ్డికి కావాల్సిన ప్రైవేటు వ్యక్తులు పెట్టుకొని మీ రికార్డులు ఆయన మెయింటైన్ చేపిస్తారంటే తమ్ముళ్ళు మీ భవిష్యత్తు మీరు ఆలోచించుకోండి. ఇప్పటికే మీ ఆస్తులకు విలువ లేదు, మీకు భద్రత లేదు. ఇలాంటి దుర్మార్గులు వస్తే రేపు ఏమవుతారు? మీరు నాలాంటి వాడికే రక్షణ లేదంటే మీరు ఒక లెక్క అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక నియంత పాలన, ఒక ఎలాంటి వ్యక్తి అంటే వేరే వాళ్ళు పచ్చగా ఉంటే చూసి సహించలేని వ్యక్తి పరిపాలిస్తున్నాడు. పాలకులు ఎప్పుడు ఎట్లుండాలంటే నా ప్రజలు బాగుంటే నేను బాగుంటాను, ఈ ప్రజల కోసం నేను పనిచేయాలని ఆలోచించాలి తప్ప వీళ్ళందరూ బానిసలుగా ఉండాలా, నాపైనే ఆధారపడాలా, నేను మాత్రం దోచుకోవాలనుకుంటే అది సబబు కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది ప్రజాస్వామ్యం కాదనే విషయం కూడా మీకు తెలియజేస్తున్నా. నేను మిమ్మల్ని అందరినీ ఒకే విషయం కోరుతున్నా. ఈ రోజు ఇక్కడ తెలుగుదేశం కార్యకర్తలు ఉన్నారు, జనసేన కార్యకర్తలు ఉన్నారు. మీరు చేయని తప్పులకి ఎంతమంది జైలుకు పోయి వచ్చారు? తమ్ముళ్ళు అడుగుతుంది. ఇక్కడ మునసాయం కూడా జైలుకు పోయి వచ్చారు. ఎస్సీల పైన ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ పెట్టారు. నేను నా జీవితంలో కుప్పంలో ఇలాంటి జరుగుతాయని ఎప్పుడు నేను ఆలోచించలేదు, ఊహించలేదు. అలాంటిది 400-500 పైన, ఒక్కొక్కరి పైన 10 కేసులు, 15 కేసులు, 20 కేసులు జైలుకు పంపించడం అంటే మనల్ని హింసించి మనలందరినీ బానిసలుగా చూసి పైశాచిక ఆనందం పొందే ముఖ్యమంత్రి మనకు కావాలన్న తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా, ఆడబిడ్డలను అడుగుతున్నా. ఎవరైనా ధైర్యంగా నాకు అన్యాయం జరిగిందని రోడ్డు మీదకి వచ్చే పరిస్థితిలో మీరున్నారా? 75 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒకప్పుడు ఏ ముఖ్యమంత్రి తప్పు చేసినా అడిగారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, ప్రతి ఒక్క కార్యకర్తకు అన్యాయం జరిగింది, ఆ కార్యకర్తలకు భరోసా ఇస్తున్నా. నేను మీకు అండగా ఉంటా. భవిష్యత్తులో తప్పకుండా మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత నాది నాది నాదని మరొకసారి వారందరికీ హామీ ఇస్తున్నా. ఇది కాకుండా ఈరోజు ఇంకొక విషయం కూడా మీరు చూస్తే, నేను ఒకటే పేర్లు చెప్పను కానీ ఇప్పుడు పోలీసులు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. రాబోయేది చూశారు, తెలుగుదేశమే. ఏం అనుమానాలు వద్దు, కలగనొద్దండి. దౌర్జన్యాలు చేసి ఈ సైకో ముఖ్యమంత్రి చెప్తే నమ్మద్దండి. ఇప్పుడు 100 రోజులే ఎన్నికలింగా. ఈ పోలీస్ స్టేషన్ ముందనే నా మీటింగ్లు పెట్టాను.
అప్పుడు మీటింగులకు ఇప్పుడు మీటింగులు మీరు చూస్తున్నారు. ఒకవేళ మీరు బలవంతం చేసి మా ప్రజల మీద కేసులు పెడితే వాళ్ళు తిరుగుబాటు చేసి మీ పోలీస్ స్టేషన్లు ఏమీ పని చెయ్యలేవు. ఇప్పుడు ఎన్నికల కమిషన్ కూడా రంగంలో ఉంది. ఎవరైనా మీ ఇష్ట ప్రకారం చేస్తే స్వేచ్ఛగా ఎన్నికలు నిర్వహించే బాధ్యత ఎన్నికల కమిషన్ది. నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నా, భయపడితే మాత్రం భయమే మనల్ని చంపేస్తుంది. ధైర్యంగా ఉంటే ఏమీ కాదు, విజయం మనదే అని మరొకసారి మీకు తెలియజేస్తున్నా. కుప్పంలో 1 లక్ష మెజారిటీ రావాలంటే ఈ రోజు నుంచి ప్రతి ఒక్క ఇంట్లో తెలుగుదేశం పార్టీ జెండా పెట్టుకొని బయలుదేరాలి. ప్రజల్లో చర్చ చేయాలి. 5 ఏళ్ళు ఏమి నష్టపోయామో ఒక రైతుగా ఆలోచించాలి, ఒక నిరుద్యోగిగా ఆలోచించాలి. భవిష్యత్తులో ఏం కావాలో మీరు ఆలోచించి తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటే ఒకటే హామీ ఇస్తున్నా, తిరిగి 30 సంవత్సరాల్లో ఎంత అభివృద్ధి చేశానో రాబోయే 5 సంవత్సరాలు అంత అభివృద్ధి చేసి మీ రుణం తీర్చుకుంటానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా. గ్రామాల్లో ఇంకా కొన్ని మౌలిక వస్తువులు మిగిలిపోయినాయి, అవన్నీ చేపిస్తా. ప్రతి ఒక్క ఎకరాకు మంచి సాగునీరు ఇప్పిస్తా. ఇంటింటికి నేను ఆ రోజు జలసిరి కింద ఎన్టీఆర్ జలసిరి కింద 2 రూపాయలకు 20 లీటర్ నీళ్లు ఇస్తే దాన్ని కూడా పుణ్యం కట్టుకున్నారు. 5 రూపాయలు 10 రూపాయలు అవి కూడా పనిచేయడం లేదు. ఇంటింటికి ప్రొటెక్టెడ్ వాటర్ ఇచ్చే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికి తెలియజేస్తున్నా. ప్రతి రైతుకి అన్నదాత కింద 20,000 రూపాయలు సంవత్సరానికి ఆర్థిక సహాయం చేసే బాధ్యత నాది. మహాలక్ష్మి కార్యక్రమం కింద ప్రతి ఒక్క మహిళకి నెలకు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 1,500 రూపాయలు ఇచ్చే బాధ్యత నాది. 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తాను. ఇంకో పక్క ఆడబిడ్డ నిధి కింద పిల్లలు చదువుకున్న వాళ్ళందరికీ చెప్తున్న తల్లికి వందనం కింద ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 ఇచ్చే బాధ్యత తీసుకుంటామని మీకు హామీ ఇస్తున్నా. ఇవన్నీ చేసి మళ్ళీ మిమ్మల్ని ఒకప్పుడు డాక్రా సంఘాలు పెట్టా, దీపం పెట్టి ఆ రోజు వంట గ్యాస్ ఇచ్చా. ఈరోజు మళ్ళా హామీ ఇస్తున్నా, మిమ్మల్ని శక్తివంతమైన మహిళలుగా తయారు చేసే బాధ్యత నాది. ఒకప్పుడు ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాను. ఆడపిల్లల కోసం ఉద్యోగాల్లో కాలేజీల్లో 33% రిజర్వేషన్లు పెట్టాను. అంత మునుపు వరకట్నం ఉంటే ఇప్పుడు వరకట్నం పోయి రివర్స్ కట్నం ఇచ్చే పరిస్థితికి వచ్చారు ఆడపిల్లలకి. అది తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం.